వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. ఇది నా ఓన్ ఐడియాతోని చేసిన లైట్ వెయిట్ మెథడ్లో ఆకులు, మట్టి, కొంచెం ఆవు పేడ, కొంచెం కోకోపీట్ వీటితో చేసిన లేయర్ పద్ధతిలో చేసిన టమాటా చెట్టు ఎలా వచ్చింది చూద్దాం. అది ఎన్ని ఇంచెస్లో అంటే 4 ఇంచెస్లో 4 నుంచి 8 ఫీట్ల హైట్తోని పెరగడం జరిగింది. మరి దీనికి ఎట్లా ఉంది, కాపు ఎలా ఉంది చూద్దాం. మరియు దీనిలో ఏ ద్రావణం కూడా వేయలేదు, ఓన్లీ వాటర్తోని ఇంత మంచిగా పెరుగుతుంది. ఎన్ని కాయలో మీరు చూడండి, ఎన్ని వెరైటీసో ఎన్ని కాయలో చూడండి. ఇది మనం చూసేది ఊర్లో ఉండే రామ్మొలకలు. రామ్మొలకలలో 3 రకాలు ఉన్నాయి. 3 రకాలు చూపెడతాను, ఇంకా వెరైటీస్ కూడా చూద్దాం. చూస్తున్నారా ఎన్ని ఘనం ఉన్నాయో రామ్మొలకలు. ఇక్కడ కూడా చూడొచ్చు, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇక్కడ ఇంకా దొరకాయలు ఉన్నాయి. చాలామంది ఈ ఫర్టిలైజర్ వేయాలి, ఆ ఫర్టిలైజర్ వేయాలి అంటారు కదా. మనం ఏ ద్రావణం వేయకున్నా చాలా బాగా వస్తున్నాయి. త్వరలో కూడా మీకు ఇంకా ఏమన్నా చూపెడతాను ద్రావణాలు లాంటివి మీరు కావాలనుకుంటే. నేనైతే ఇంతవరకు చేయలేదు, ఐడియాలు అయితే ఉన్నాయి, చాలా చూపెడతాను అవి కూడా. చూస్తున్నారా ఎంత కాపు ఉన్నదో ఈ చిన్న చెట్టుకు. ఇది చూడొచ్చు, ఇది 5 ఫీట్లో ఉంది. 5 ఫీట్లకు ఎన్ని కాయలు ఉన్నాయో, ఎంత బాగున్నాయి చూడండి. ఏ మాత్రం పురుగు, పేనుబంక కనబడుతున్నదో ఏమీ లేదు, అయినా ఎంత చక్కగా ఉన్నది చూడొచ్చు. ఇక్కడ కూడా చూద్దాము, రొటీన్ చేసి చూపెడతాను. చాలా వరకు తెంపేసాము. ఇక్కడ కూడా చూడొచ్చు ఎన్ని కాయలు ఉన్నాయో, అన్నీ గుత్తులు గుత్తులుగానే ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక చెట్టు చూద్దాం. ఇది కూడా అదే చెట్టు, ఇదైతే 8 ఫీట్లోకి పోయింది. ఇది చూడొచ్చు మనం. నేను కొంచెం ఊరు వెళ్ళాను, ఊరుకు ఇట్లా కొన్ని చెట్లు అనేది ఎండడం జరిగింది, ఇక సరిగా చూసుకోలే వాళ్ళు. ఇక్కడ చూడొచ్చు చెర్రీ టమాటా. ఇక్కడ కూడా చూడొచ్చు. ఇప్పుడు చూసిన దానికన్నా ఇంకా చిన్న సైజు ఇది. ఫస్ట్ గ్రీన్ కలర్ వస్తుంది, తర్వాత ఎల్లో, తర్వాత రెడ్. ఈ ఎల్లో తర్వాత ఇక డైరెక్ట్ రెడ్డే వస్తుంది. ఇది టమాటా చెట్టుకి ఏది వేసే అవసరం లేదు. 10 మంది 10 రకాలు చెప్తారు. మనం ఒక్కసారి ట్రై చేయండి లైట్ వెయిట్ విధానంలో. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఈ లైట్ వెయిట్ విధానంలో. చూడండి, ప్రతి ఛానల్ లైట్ వెయిట్ అని మొదలు పెడుతున్నారు. అంటే మీరు ఒక పబ్లిక్ గుర్తుంచుకోవాలి, వాళ్ళ విధానంలో వాళ్ళే పర్ఫెక్ట్ లేరు కనుక నా విధానం ఫాలో అవుతున్నారు. ఇది ఇంకొక రకం. ఇప్పుడు మనం 2 రకాలు చూసాం కదా, ఇది ఇంకొక రకం. అది ఎలా ఇంకొక రకం అంటే, చూడడానికి ఇలా చిన్నగా ఉంది, దానిలాగానే ఉంది, ఇది వేరే అనుకోకండి. చూడండి, ఇదే చెట్టు ఫస్ట్ స్టెప్, సెకండ్ ఇగో చూడొచ్చు. ఇది ఇగో ఈ టైప్లో ఉంటుంది, రౌండ్గా ఇట్లా గుమ్మడికాయ షేప్లో ఉంటుంది. ఇది ఎన్నికటి విత్తనం, ఇప్పుడు దొరుకుతలేదు, రేర్ సీడ్ ఇది. ఇది చూడండి, చాలా రుచిగా ఉంటుంది. చాలామంది అడుగుతారు హార్వెస్ట్ వీడియోస్ అని. నేను ఎప్పుడైతే తెంపుకుంటానో, నాకు ఏది అవసరం ఉంటే అదే తెంపుతాను. అందుకే నేను ఎక్కువ హార్వెస్టింగ్ వీడియోలు చూపెట్టలేను. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది సలాడ్ టమాటా అంటారు దీన్ని. ఇది బాగా రెడ్డిష్ ఉంటుంది, ఇంకా రెడ్డిష్ ఉంటుంది. ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనము ఇప్పుడు ఈ టమాటా చూసారా ఏం షేప్ ఉందో, వెరైటీగా ఉంటుంది. ఇది ఓల్డ్ వెరైటీ, రేర్. ఇది దొరకడం అంటే, విత్తనం దొరికిందంటే అదృష్టం. ఇది మనం మార్కెట్లో తెచ్చుకునే టమాటాకు దీనికి బాగా రుచి ఉంటుంది టేస్ట్ పరంగా, కానీ మళ్ళీ ఉడుకుడు కూడా చాలా త్వరగా ఉడుకుతుంది. ఇక్కడ కూడా చూడొచ్చు మనం, ఇప్పుడు అనలేదా సలాడ్ టమాటా అని. ఇది నాకు మా ఫ్రెండ్ ఇచ్చింది, కరీంనగర్ ఫ్రెండ్.
ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ కూడా చూడొచ్చు. చిన్నగా ఉంటుంది, బాగా చిన్నగా ఉంటుంది. చెర్రీ టమాటా కన్నా చిన్నగా ఉంటుంది. చూస్తున్నారా? మీరు ఈ చెట్టును కూడా గమనించండి, ఎక్కడ లైన్స్ కానీ పురుగు కానీ ఏమీ లేదు. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి, చూడొచ్చు. చెట్టు నిండా తెంపినప్పుడు అలా ఒక 250 గ్రామ్స్ ఈజీగా వెళ్తాయి ఒక చెట్టుకి. అయితే అన్ని గనం కాస్తూనే ఉంటాయి. ఇక్కడ కూడా చూడొచ్చు. ఇంకొకటి, ఇప్పుడు ఈ టమాటా ఉన్నది కదా, మీకు ఒకటి చూపెడతాను ఎగ్జాంపుల్. ఇగో ఇక్కడ ఈ టమాటా ఉంది కదా, ఇప్పుడు నేను తీస్తున్నాను. ఇది తీసిన వాళ్ళే ఇక్కడ ఒక వంకాయ ఉన్నది, గుర్తుంచుకోండి. ఇక్కడ వంకాయ ఉంది టమాటా చెట్లో. మనం ఈ వంకాయ ఉన్న చెట్లో ఇగో ఇక్కడ వేస్తున్నాను. ఇలా ప్రెస్ చేసి విత్తనాలు వేస్తున్నాను. చూసారా? మరి దీనిలో ఏమాత్రం మట్టి కప్పుతానో చూడండి. మనం 1 వీక్ తర్వాత దీని ఎలా ఉందన్నది చూపెడతాను. ఇప్పుడు మనం ఇలా వేసామా, దీనికి ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక్కొక్క టమాటా ఉంది. ఇది మీడియం టమాటా. దానికి దీనికి మూడింటికి ఇది వేరేది. ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇది కూడా, ఇవన్నీ నాటు టమాటాలు, ఒకదాని మించి ఒక టేస్ట్. ఇంకొకటి కూడా చూద్దాం, ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇది చూస్తున్నారా? ఇది ఒక నాటు టమాటా. ఇది ఇంకా బాగా పెద్ద సైజు అవుతుంది. కొంచెం పండిన అవ్వాలి, మళ్ళీ వీడియోలో చూపెడతాను. ఇక్కడ కూడా చూడొచ్చు, అక్కడ ఎల్లో కలర్ అయింది, ఇంకా రెడ్ కలర్ అవుతుంది, అయిన వాళ్ళు చూపెడతాను. చూస్తున్నారా ఎంత బాగున్నాయో టమాటాలు? ఇక్కడ కూడా మనం ఇంకొక చెట్టు చూస్తున్నాం. ఇది చూడండి, ఇది మీడియం ఉంటుంది సైజు. ఇక్కడ చూడొచ్చు గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయి. ఇవన్నీ సీడ్స్ కానీ కట్ చేసి మీ అందరికని ఉంచుతాను. ఈ సేల్ కూడా చేస్తున్నాను నేను. నా దగ్గర ఒక 100 వెరైటీ సీడ్స్ ఉన్నాయి సేల్కు. మీకు కావాల్సిన వాళ్ళు సంప్రదించండి, డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మేము ఊరు వెళ్ళాము, ఒక 4-5 డేస్లో వస్తాము, అప్పుడు ఇస్తాను. మీరైతే ఆర్డర్ అయితే పెట్టండి. ఓకే, ఇక్కడ కూడా చూడవచ్చు ఎన్ని టమాటాలు ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, సూపర్ ఉన్నాయి కదా. ఇదైతే నేను గార్డెన్లోకి వస్తే వట్టిగానే తీసేసి తినేస్తాను ఇట్లనే, చాలా బాగుంటుంది ఇదైతే. ఇది ఒక టమాటా తెంపుదాం. ఇలాగే చెట్టు మీది ఫ్రెష్గా తింటే ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి ఏం చేద్దామంటే, మనం ఈ కంటైనర్లో ఇది వేద్దాం. సగం విత్తనాలు బయటకే వెళ్ళిపోయినాయి వేరే దాళ్ళకు. సరే, ఓకే, ఇది వేద్దాం. ఇట్లా కలిపేసిన చూద్దాం ఏడు దాకా వస్తుందో. ఇక్కడ చూడొచ్చు, చిన్న కంటైనర్, ఓన్లీ 6 ఇంచెస్ కంటైనర్లో ఎంత బాగా చెర్రీ టమాటా పండిందో మీరే చూడండి. నేను అన్నానా ఇంత చిన్న కంటైనర్లో ఏమొస్తాయి అన్న డౌట్ కూడా మీకు చెప్పాను. మరి ఏమొస్తుంది అన్నది త్వరలో చూపెడతా అన్నాను కదా. ఇదండి 6 ఇంచెస్లో చెర్రీ టమాటాలు ఎంత బాగా వచ్చాయో చూడండి మీరే. సూపర్గా వచ్చాయి కదా. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఓన్లీ 6 ఇంచెస్ మట్టిలో ఎంత బాగా వచ్చాయో చూడండి. భలే కాసినాయి కదా. చిన్న కుండీలో 7-8 టమాటాలు కాసినాయి. ఇంకా కొన్ని తెంపేశాను. చాలా బాగుంది కదా. మరి టమాటా చెట్టు ఎలా ఉంది, మరి 6 ఇంచెస్ పాట్లో ఎంత బాగా వచ్చింది అన్నది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి మీకు ఇవాళ క్వశ్చన్ ఏంటంటే, ఇవాటి నుంచి వెళ్ళి అడుగుదామనుకుంటా, మళ్ళీ మర్చిపోతాను. ఈ పాట్ ఎన్ని ఇంచెస్లో మనం విత్తనాలు వేసాము, మరి ఇది నారు పోసానా విత్తనం వేసానా చెప్పండి. మీరు నన్ను ఫాలో చేస్తారా లేదా అన్నది
నాకు తెలియాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.